అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్ మీద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇరువురు కింద పడి మృతి చెందారు. లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో గరుడ వారధి ఫ్లైఓవర్ డివైడర్ ను ఢీకొని కింద పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ జోన్ పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇక ఫ్లైఓవర్ పై నుంచి 50 అడుగుల ఎత్తు నుంచి పడ్డంతో తీవ్ర గాయాల పాలై చనిపోయారు. గరుడ వారధి ప్రమాదంపై మరిన్ని వివరాలు తిరుపతి నుంచి నరేష్ అందిస్తారు. గరుడ వారధి ఫ్లైఓవర్ దగ్గర 11వ పిల్లర్ దగ్గర నుంచి తిరుచానూరు వైపు నుంచి తిరుమలకి వెళ్లేటువంటి ఫ్లైఓవర్ మీదుగా నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద నుంచి కూడా 50 అడుగుల ఎత్తులో నుంచి కూడా కింద పడి చనిపోయినటువంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతానికి మనం ఇక్కడ గరుడ వారధి దగ్గర ఉన్నాము. ఇక్కడ తిరుచానూరు నుంచి కపిల తీర్థం వరకు వెళ్లేటువంటి ఒక గరుడ వారధి అయితే ఉంది. గరుడ వారధి దగ్గర 11వ పిల్లర్ దగ్గర అయితే మాత్రం తిరుచానూరు నుంచి వచ్చేటువంటి ఒక ఫ్లైఓవర్ మీదుగా నుంచి పై నుంచి కింద లక్ష్మీపురం సర్కిల్ లో పడి కూడా ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వారు కూడా పడిన వెంటనే కూడా వాళ్ళు ప్రాణాలతో అయితే ఉన్నారు. ప్రాణాలతో ఉన్నప్పటికీ అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతోనే ఒక మృతి చెందారు. ఒక 10 నిమిషాల వరకు కూడా పడిన తర్వాత వాళ్ళు ప్రాణాలతో కూడా కొట్టుమిట్టలాడుతున్నారు. తర్వాత 10 నిమిషాల తర్వాత కూడా ఒక ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోవడం అయితే జరిగింది. కాకపోతే వాళ్ళ యొక్క పూర్తి వివరాలు మాత్రం ఇంతవరకు తెలియటం లేదు. దాని గురించి కూడా ఇప్పటికే పోలీసు వాళ్ళు ఇప్పటికే ఒక వివరాలు అయితే తెలుసుకోవడానికి చూస్తున్నారు. ఇక ఈ యొక్క గరుడ వారధి పైన అయితే మాత్రం ఇంతకు ముందుగా కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి పోలీసులు డ్రోన్ కెమెరాతో కూడా నిఘా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఇక ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా కూడా చాలా చర్యలు అయితే తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాని ద్వారా ఎప్పుడు కూడా కట్టుదిట్టమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తా ఉంటది. సో అలాంటి విషయాల్లో కూడా ఈ రోజు తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం అయితే ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చేటువంటి ఒక జనాలు కూడా రావడం, ఒక పైనుంచి బైక్ లో స్పీడ్ గా రావడంతో పాటుగా అదుపు తప్పి పైనుంచి దాదాపుగా 50 అడుగుల ఎత్తు నుంచి కూడా కింద పడడం అయితే జరిగింది. అది కూడా లక్ష్మీపురం సర్కిల్ దగ్గర అయితే కింద పడ్డారు. కింద పడిన తర్వాత కూడా వాళ్ళు ప్రాణాలతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రాణాలతో ఉన్నప్పటికీ దాదాపుగా ఒక 10-15 నిమిషాల వరకు ప్రాణాలతో పాటుగా ఉంటూ ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సకాలంలో అంబులెన్స్ కానీ వచ్చుంటే వాళ్ళని బ్రతికించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు అనేసి అయితే మాత్రం స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇదే విధంగా కూడా ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి దాదాపు అంటే ఫ్లైఓవర్స్ మీద నుంచి పడ్డం ఇదొక తిరుపతిలో కూడా ఇదొక మొదటిసారిగా కూడా కనిపిస్తా ఉంది. పైన బ్రిడ్జి పైన కొన్ని అంటే బర్త్డే కార్యక్రమాలు లాంటివి అయితే జరుపుకుంటా ఉంటారే తప్ప ఇటువంటి ఘటన మాత్రం తిరుపతిలో మొదటిసారిగా కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఒక ఇద్దరు వ్యక్తులు పడిన తర్వాత ఇద్దరు కూడా మృతి చెందడం అనేది ఒక గరుడ వారధి ఫ్లైఓవర్ చరిత్రలో కూడా మొదటిసారిగా కూడా అన్నిటిగా కూడా కనిపిస్తుంది. సో దీనిపైన ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయి విచారణ కూడా చేపడతా ఉన్నారు. ఏదైతే వాళ్ళు దాదాపు ఇద్దరు యువకులు ఈ యొక్క బండి మీద వచ్చి ఈ యొక్క కరువు ట్రెండింగ్ లో గరుడ వారధి పైన గుద్దుకొని అనివార్యంగా వాళ్ళు కింద పడిన సందర్భం చూశారు. మేము అప్పుడే ఆ వెహికల్ మా కార్ లో వస్తున్నాం. ఇమీడియట్ మా కార్ 100 మీటర్లు డిస్టెన్స్ ముందరే 2 బాడీలు వెంటనే పడిపోయి, ఒక డిస్టెన్స్ 50 మీటర్లు, డిస్టెన్స్ 50 బాడీ పడిపోయి ఆ వెంటనే 5 నిమిషాలు ఒక శ్వాస ఉండింది. ఇమీడియట్ గా ఇద్దరు కూడా పైనుంచి పడిపోయి వాళ్ళకి మోకాలు చెప్పి అన్ని కూడా విరిగిపోయి వెంటనే వాళ్ళు చనిపోయిన సందర్భం ఉంది. వాళ్ళు చాలా ఘోరమైన ప్రమాదం ఇది. ఇద్దరు కూడా యువకులు పడిపోయిన సందర్భం గరుడ వారి మీద కూడా చాలా ఫోర్స్ మీద వాళ్ళు వచ్చి పడిన సందర్భం ఉంది. అందుకే సందర్భం జరిగింది. ఆ స్పాట్ లో మేము చూడటం జరిగింది. వాళ్ళు వెంటనే కూడా ఇమీడియట్ గా అంబులెన్స్ అందరికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇంకా రాలేదు. దాదాపు ½ అవర్ అయినా కూడా వాళ్ళు వెంటనే వాళ్ళు చనిపోయిన ఇంకా మనం చెప్పలేం కాబట్టి వాళ్ళకి చూసి చెప్తారు. అంటే ఇంత ముందు వాళ్ళు ఉన్నారు, ఇంకా అంబులెన్స్ రావడం వల్ల వాళ్ళకి అదే వాళ్ళ ఒక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంబులెన్స్ రాలేదు. ½ అవర్. ఆ అబ్బాయి అయితే వెంటనే చనిపోయాడు. ఈ అబ్బాయి కొద్దిగా స్పాస్ వేస్తాడు. ఒక 5 మినిట్స్, ఈ అబ్బాయి కూడా 2 మినిట్స్ 3 మినిట్స్ కూడా అబ్బాయి కూడా స్పాస్ లేదు. 5 మినిట్స్. అబ్బాయి హరికృష్ణ. నాకు కమాండ్ కంట్రోల్ నుంచి రాబడిన సమాచారం మేరకు నేను వెంటనే లక్ష్మీపురం సంఘటన స్థలానికి వచ్చాను. నేను చూడగా ఇద్దరు యువకులు పైనుంచి కింద పడి చనిపోయి ఉన్నారు. తర్వాత మా అధికారులకు తెలియపరిచినాను. లేకపోతే విషయాలన్నీ మా అధికారులు తెలియజేస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అన్న దానిపైన ఇప్పటి వరకు వివరాలు అయితే కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కూడా
35 నుంచి 30 లోపు వయసు గల ఇద్దరు వ్యక్తులు అయితే మాత్రం అనేసి ఐడెంటిఫై అయింది. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వారి నుంచి వివరాలు కూడా సేకరించడం కష్టమవుతుందన్నారు. ఇప్పుడే వారిలో నిమిత్తం కూడా రుయా ఆసుపత్రికి కూడా తరలించారు. సో ఇదంతా కూడా ఫ్లైఓవర్ మీద నుంచి బైక్ మీద కింద పడి అంటే ప్రమాదవశాత్తు కూడా అంటే యాక్సిడెంట్ పరంగా కూడా జరిగినటువంటి ఘటన తిరుపతిలో ఇదే మొట్టమొదటిసారిగా కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా ఇప్పటికే పోలీసులు అప్రమత్తం అయ్యారు. సో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని చేస్తున్నారు. ఈ యొక్క గరుడ వారధి ముఖ్యంగా తిరుచానూరు నుంచి అలాగే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి భక్తులు సరాసరి తిరుమలకి వెళ్ళేటువంటి వారి కోసం ఉపయోగపడేటువంటి గరుడ వారధి మీద ఇటువంటి సంఘటన జరగడం అనేది ఇది చాలా బాధాకరంగా కూడా ఉందనేసి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పైన ప్రయాణించేటువంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా కూడా ప్రయాణించాలనేసి పోలీసులు అయితే ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ యొక్క ఘటన కూడా ఈ రోజు తాజాగా జరిగినటువంటి ఘటన కూడా గరుడ వారధి చరిత్రలో కూడా మొట్టమొదటిగా కూడా అనిపిస్తూ ఒక ఇద్దరు మృతి చెందడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సురేష్, సంజయ్ నరేష్, తిరుపతి నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.